గుంటూరు జిల్లాలో ఆకాంక్ష నుండి సాధన వరకు నినాదంతో అమలవుతున్న మార్గదర్శి బంగారు కుటుంబం P4 కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా కొనసాగుతోంది. సమాజంలో పేదరిక నిర్మూలన, సమానత్వ సాధన లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమంలో పలు రంగాలకు చెందిన మార్గదర్శకులు చురుగ్గా భాగస్వామ్యం అవుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కార్యక్రమం అమలుకు ఏడాది పూర్తయిన సందర్భంగా గుంటూరులోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి విశిష్ట సేవలు అందించిన మార్గదర్శకులను సన్మానించారు. అలాగే పిడి విజయలక్ష్మి గారికి మరియు ముందున్నటువంటి మార్గదర్శకులకు, బంగారు కుటుంబాలకు, అలాగే పాత్రికేయ మిత్రులకి, ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. సెలబ్రేషన్ అంటే వార్షికోత్సవం, ఎటువంటి ప్రోగ్రెస్ ఉంది, ఈ ప్రోగ్రాం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు క్లుప్తంగా అన్ని విషయాలు కూడా కవర్ చేయడం జరిగింది. కాబట్టి నేను షీ టోల్డ్ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్లీ. మనకేంటి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ముఖ్యమంత్రి గారు ఇటువంటి ఆలోచన ఎందుకు చేశారనేటువంటి విషయాన్ని చక్కగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా తెలుసు, విత్ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ రాష్ట్రంలో మిగతా నాయకులందరికీ కూడా ఉన్నటువంటి అనుభవం రీత్యా కానీ, రాజకీయ ఆలోచనలు కానీ, లేకపోతే సమాజం పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు మనందరం కూడా ఉన్నటువంటి నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు సీనియర్ అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందనేటువంటి విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఏదైనా ఒక వ్యవస్థ ముందుకు నడపాలంటే ఆ వ్యవస్థకి నాయకత్వం వహించేటువంటి వ్యక్తి ఆలోచన విధానాన్ని బట్టే ఆ వ్యవస్థ అంతా కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితి. ఆనాటి నుంచి ఏదైతే 1995లో ఆనాడు రాష్ట్రంలో, దేశంలో ఎవరు మాట్లాడినటువంటి మాట 2020 విజన్ 2020 అనేటువంటి ఒక మాటని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు.